అంతులేని నిర్లక్ష్యం అర్హులకు అన్యాయం. అవును, డిఎస్సి 2025లో మెగా లొసుగులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మెరిట్ కమ్ రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు ఏపీపీఎస్సీ విధానాలు ఏ ఒక్కటి అనుసరించలేదు విద్యాశాఖ. పైగా తప్పులను కవర్ చేసుకునేందుకు బాబు సర్కార్ రోజుకో కథ చెబుతోంది. దీంతో పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టీచర్ పోస్టులపై ఎంతో ఆరాటంతో అహోరాత్రులు డిఎస్సి 2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కార్ అక్రమాలతో నింపేసిందని నిప్పులు చెరుగుతున్నారు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు. మెరిట్, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కరినే పిలవటం, ధృవపత్రాలలో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. ఏపీపీఎస్సీ ప్రస్తుతం వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ముందు అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏవి తేవాలో ప్రచురిస్తుంది. విడుదల చేసిన ఫలితాలలో హాల్ టికెట్ నంబర్ ఉన్నవారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవుతారు. నిర్ణీత సర్టిఫికెట్లు లేకుంటే సమర్పించేందుకు అవసరాన్ని బట్టి 3 రోజుల వరకు గడువునిస్తారు. ఈలోగా సదరు అభ్యర్థి పరిస్థితిపై ప్రత్యేక ఫైల్ అంతర్గతంగా సిద్ధం చేస్తారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేవు, ఎన్ని రోజులు గడువు ఇచ్చారు, ఒకవేళ సర్టిఫికెట్లు తేలేకపోతే తర్వాత మెరిట్ అభ్యర్థి ఎవరు అనేది అందులో ఉంటుంది. ఇచ్చిన గడువులోగా బోర్డు సంతృప్తి చెందితే ఎంపిక చేస్తారు, లేదంటే రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలుస్తారు. కానీ మెగా డిఎస్సి 2025లో అంతా తారుమారుగా చేశారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినా మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రకారం చేయలేదని తేటతెల్లమవుతోంది. ఇలా చేస్తే అన్ని విధాలుగా అర్హులైన వారికి మాత్రమే కాల్ లెటర్లు వెళ్తాయి. అన్ని సక్రమంగా ఉన్న అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. కానీ డిఎస్సి 2025 కాల్ లెటర్ల విడుదలకు ముందు ఎలాంటి రిజర్వేషన్లను పరిశీలించిన దాఖలాలు లేవు. నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన డిఎస్సి అభ్యర్థుల పత్రాలకు సంబంధించి చిన్న లోపం కనిపించినా ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకుండా అక్కడే తిరస్కరించినట్లు చెబుతున్నారు. డిఎస్సి ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచిపెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు తాజాగా డేటాను మళ్లీ అప్డేట్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావిడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్లీ వాటిని తొలగించడం కోసం మేర్పు. డిఎస్సిలో అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. డిఎస్సి డేటాతో పాటు అభ్యర్థుల ఎంపిక జాబితాలను పలువురు శనివారం డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆదివారం రోజు తుది ఎంపిక జాబితాలను అధికారులు మళ్లీ తొలగించారు. మొత్తంగా డిఎస్సిలో అంతులేని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రోజుకో కొత్త కథ తెరపైకి తేవడంపై నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు మండిపడుతున్నారు.